జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నిన్న నర్సాపుర పట్టణంలో రామ మందిర నిర్మాణం కోసం నిధి సమర్పణ కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడపని కవర్ చేయడం జరిగింది. ఉన్నవారు లేనివారు మధ్యతరగతి వారు అనే తామతమ్య భేదాలు లేకుండా, కులమతాలకి అతీతంగా, రైతు కూలి అని సంబంధం లేకుండా, ఉద్యోగస్తుడు వ్యాపారస్తుడు అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మనం డ్రైవర్లతో సహా మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ రాముని యొక్క గొప్పతనం చెప్పి, మన చరిత్ర చెప్పి, వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరిని ఆ రామ మందిర నిర్మాణం కోసం భాగస్వాములు చేయాలనే ఒక మంచి సంకల్పంతో మేము కొన్ని ఇంచుమించు చెప్పాలంటే పొద్దున నుండి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాము. అసలు అలచట అనేది మాకు రాలేదంటే విచిత్రం అనిపించింది మాకు. ప్రతి ఒక్కరు కూడా బాగా స్పందించారు. మేమంతా తిరుగుతున్నా కూడా ఎప్పుడైతే రాముడి పేరు చెప్తే మంచి ఉత్సాహం వస్తుందని మన హనుమంతుల వారే సాక్షాత్తు చెప్పారు. కానీ మేము నిన్న నిజంగా దాన్ని అనుభవించామని చెప్పాలి. ఎంత తిరుగుతున్నా కొత్త ఉత్సాహం వచ్చిందే కానీ ఎక్కడ నీరసం అనేది లేకుండా మేమంతా కూడా చాలా బాగా చేసాం. పొద్దున్న నుండి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ బాగా స్పందించడమే కాకుండా వాళ్ళంతా సహాయం కూడా అందించారు. మేము ఇదంతా కూడా రామ మందిర నిర్మాణంలో ప్రతి ఇటుకి కూడా మా వంతుగా మేము చేశాము. కేటీఆర్ అనేవాడు మాటలు చెప్పేవాడే కాదు, చేతల ద్వారా కూడా మన హిందుత్వానికి ఏదో ఒక సాయం పడాలని ఒక తపన ఉన్నవాడని మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా నేను చెప్పేది ఏమిటంటే మీరు కూడా మీలో కూడా ఈ ఉత్సాహాన్ని రేకెత్తించి మీరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొవాలని చెప్పి మనచ వాచ కర్మణ మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నాను. ఆ ఒక వీడియోలు, ఆ ఫొటోస్ మాత్రం మీకు చూపిస్తాను. దయచేసి చూడండి. మీ ఏరియాలో మీరు కూడా చేసిన పనిని ఇలా నలుగురికి చాటి చెప్పండి. ఎందుకంటే మనం చేసే పని ద్వారా నలుగురు చెయ్యాలని ఒక తపన వాళ్ళలో వస్తుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామదండు కదిలేరా రామ కార్య సాధనకై, అయోధ్యలో భవ్యమైన ఆలయ నిర్మాణంకై.